శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముంబైలో ప్రసిద్ధ న్యాయవాదిగా ఉన్న దీక్షిత్ను ఆయన బాల్యమిత్రుడైన నానాసాహెబ్ చందోర్కర్ ప్రేరణతో 1909లో షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించారు. మొదటి దర్శనంలోనే ఆయన యందు భక్తి శ్రద్ధలు కలిగి తన శారీరక విడతనాన్ని తొలగించమని కోరడానికి వచ్చిన కాకాసాహెబ్ దీక్షిత్ తొలగించుకోవలసింది శారీరక విడతనం కాదు, మానసిక విడతనం అని భావించి తన జీవిత పర్యంతము సాయి సేవలో నిమగ్నమైన వారే హరి సీతారాం దీక్షిత్ అలియాస్ కాకాసాహెబ్ దీక్షిత్. బాబాను అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించిన వారిలో ఒకరు హరి సీతారాం దీక్షిత్. ఇతనిని బాబా కాకా దీక్షిత్ అని కానీ కాకా అని కానీ పిలుస్తుండడంతో భక్తులలో కూడా అతనికి ఆ పేరే స్థిరమైంది. ఇతను 1864లో కాండ్వా ప్రాంతంలో గౌరవ మర్యాదలు అందుకునే ఆర్థికంగా సుసంపన్నమైన నాగరీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. విద్యలో ఆయన ప్రతిభావంతుడు. మెట్రికులేషన్లో ఫస్ట్ క్లాస్ సాధించడంతో పాటు FA, BA, LLB పరీక్షల్లో కూడా అద్భుత ఫలితాలను సాధించారు. తక్కువ సమయంలోనే ముంబైలో ప్రముఖ న్యాయవాదిగా కీర్తిని పొందారు. దేశమంతటా అగ్నిజ్వాలల వలె రగులుకున్న భారత స్వాతంత్ర్యోద్యమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి ఉత్తమ ప్రజానాయకులపై తెల్ల ప్రభుత్వం జరిపిన న్యాయ విచారణలోనూ, పూణే వైభవం మొదలైన ప్రఖ్యాత దేశీయ పత్రికలపై జరిపిన న్యాయ విచారణలోనూ ఇతడు ప్రముఖ పాత్ర వహించి దేశమంతటా కీర్తికెక్కాడు. ఆయన పేరు తరచూ న్యాయ వేదికలలో, వార్తాపత్రికలలో ప్రస్తావించబడేది. ప్రజలు, ప్రభుత్వం ఇరువురి నుండి ఆయన విశేషమైన గౌరవం లభించింది. రాజకీయ, సాంఘిక, పురపాలక వ్యవహారాలలో ఇతడు ముఖ్య పాత్ర వహించి సమాజానికి విలువైన సేవలందించారు. రాజకీయ రంగంలో భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యుడిగా, సర్ ఫిరోజ్ షా మెహతా అనుచరుడిగా పనిచేశారు. 1901 నుంచి బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన యొక్క ధైర్యవంతమైన ప్రసంగాలతో కౌన్సిల్లో గొప్ప ఖ్యాతిని గడించారు. ఆయన బాంబే విశ్వవిద్యాలయంలో ఎన్నికైన సభ్యుడిగా, నోటరీ పబ్లిక్గా, జస్టిస్ ఆఫ్ పీస్గా కూడా పనిచేశారు. తన ప్రతిభతో కమిటీలలో సభ్యుడిగా పనిచేసి అనేక సంస్థలకు సహాయపడ్డారు. 1904లో జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఆ పార్టీకి కార్యకర్త అయ్యారు. బొంబాయి నగరపాలక సంస్థలో కౌన్సిలర్గా కూడా పనిచేశారు. ఇతడు ఒక వంక ప్రజాభిమానం చూరుగుంటూనే మరొక వంక తెల్ల ప్రభుత్వం వారి మన్ననలు కూడా పొందారు. దేశంలో ఏదో ఒక ప్రాంతానికి ఇతడు కమిషనర్ అవుతాడని, ఇతనికి గౌరవ చిహ్నంగా రాజభటులు ఫిరంగులు పేరుస్తారని అనుకున్నారు. అలాంటి స్థితిలో కాకా దీక్షిత్ 1906లో ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి అతని కాలుకు దెబ్బ తగిలింది. ఎన్ని చికిత్సలు చేసినా అది తగ్గలేదు. అతడెంతో వికృతంగా కుంటుతూ నడవలసి వచ్చేది. దానివలన నలుగురి ఎదుటకు వెళ్లడం అతడికెంతో సిగ్గుగా ఉండేది. దురదృష్టంగా కనబడే ఈ దృశ్యమే ముందు ముందు ఇతనికి సాయి సన్నిధి చేకూర్చింది. ఇంతటి దేశసేవ మాటున చిన్నప్పటి నుండి అతనికి తీవ్రమైన ఆధ్యాత్మికమైన సంస్కారం ఉండేది. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, బృందావనం, ద్వారకా యాత్రలు చేసి దీక్షిత్ ఇంతకు ముందే కావాల్సినంత పుణ్యం సంపాదించుకున్నాడు. అతని తండ్రిగారు మంచి భక్తుడు కనుక ఇట్టి విపత్తు కలగగానే లౌకికమైన కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు నిజానికి మనిషిని ఎలా ఆదుకోలేవో అతడికి బాగా అర్థమైంది. తీవ్ర ఆధ్యాత్మికమైన పిపాస అతనిలో రగులుకొన్నది. ఆ కాలంలోనే అతనికి ప్రఖ్యాత మరాఠీ నవలా రచయిత H.N. ఆప్టే, అన్నాసాహెబ్ దాబోల్కర్లతో సన్నిహిత స్నేహం ఏర్పడింది. ఈ ముగ్గురికి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి వంటి సమర్థ సద్గురును ఆశ్రయించాలని తీవ్రంగా అనిపించసాగింది. వారిలో ఎవరికి మొదట అటువంటి మహనీయుడు దొరికినా మిగిలిన ఇద్దరికి కూడా తెలియపరచాలని ఒప్పందం చేసుకున్నారు. సుమారు 1909 ప్రాంతంలో నానా చందోర్కర్ అతనిని కలుసుకుని షిరిడీలో వేంచేసిన సాయిబాబాను దర్శిస్తే అతని అవిటితనం ఆయన తగ్గించగలరని హితం చెప్పాడు. అటు తర్వాత అతడు కౌన్సిల్ ఎన్నికల కార్యక్రమంలో అహ్మద్నగర్ వెళ్లి సర్దార్ మిరీకర్ అను సాయి భక్తుని ఇంట బస చేశాడు. అక్కడే మొదటిసారిగా సాయిబాబా పటం చూచి మంత్రముగ్ధుడయ్యాడు. సాధ్యమైనంత త్వరగా అతడు షిరిడీ దర్శించాలన్న కోరిక వెలుబుచ్చాడు. అదే సమయానికి అనుకోని రీతిన మాధవరావు దేశపాండే కూడా అహ్మద్నగర్ వచ్చాడు. అతనితో కలిసి కాకాసాహెబ్ కూడా నవంబర్ 2,
1909లో మొదటిసారిగా షిరిడీ చేరి బాబాను దర్శించాడు. ఈ మొదటి అనుభవమే ఆయనలో బాబాపై ఉన్న భక్తిని మరింత బలపరిచింది. చిన్నప్పటి నుంచే సద్గురువులు, సన్యాసులతో కలిసి ఉండాలనే కోరిక ఆయనలో ఉండటంతో ఈ అనుభవం అతనిని బాబా దగ్గర మరింతగా కట్టిపడేసింది. దీక్షిత్ తరచూ షిరిడీ వెళ్లడం మొదలుపెట్టాడు. 1 సంవత్సరంలోగానే అతడికి ఆ మహాత్ముని సన్నిధిలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోవాలనిపించింది. అతడు వ్యాపారంలో తనకున్న 25 వాటాలు అమ్మి షిరిడీలో ఒక షెడ్డు నిర్మించుకొని దానిపై రేకులు కప్పించుకుంటే యాత్రికులకు కూడా పనికి వస్తుందని మొదట తలచాడు. తర్వాత భవనం నిర్మించదలిచాడు. ఎంత చెప్పినా సాయిని దర్శించడానికి సామాన్యంగా అంగీకరించని అతని సోదరుడు కూడా ఆ శుభదినాన షిరిడీ చేరాడు. డిసెంబర్ 10, 1910న దీక్షిత్ శంకుస్థాపన చేయడానికి అంగీకరించారు బాబా. నాడే చావడిలో సేజ్హారతి ప్రారంభించడం వలన ఆ రోజు చిరస్మరణీయమైంది. 5 మాసాలలో ఆ భవన నిర్మాణం పూర్తయింది. 1911లో శుభకరమైన రామనవమి నాడు దీక్షిత్ శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశాడు. అతడు ఏకాంత ధ్యానానికి తన కోసం మేడ మీద ఒక గది మాత్రం ఉంచుకొని మిగిలిన భవనమంతా బాబాను దర్శించవచ్చే భక్తుల వినియోగానికి వదిలేశాడు. అదే ప్రఖ్యాతమైన దీక్షిత్వాడ. సాయిని తన శారీరకమైన అవిటితనం తొలగించమని కోరడానికి వచ్చిన కాకా దీక్షిత్ ఆయనను దర్శించగానే అల్పమైన సంకల్పం విడిచి ఆధ్యాత్మికమైన తన అవిటితనం తొలగించమని ప్రార్థించాడు. సాయి అభయమిచ్చి నా కాకాను విమానంలో తీసుకుపోతాను అన్నారు. అంటే బాబా ఆయనకు అనాయాస మరణం మరియు సద్గతి ప్రసాదిస్తానని చెప్పినట్లే. చివరికి జరిగిన సంఘటనల ద్వారా బాబా ఆ వరాలను ప్రసాదించారని స్పష్టమవుతుంది. అతనిపై బాబా చూపే ప్రేమ మొదటి నుంచే స్పష్టంగా కనబడేది. బాబా ఒకసారి అన్నాసాహెబ్ దాబోల్కర్తో కాకాసాహెబ్ మంచి వ్యక్తి, ఆయన చెప్పినట్లు నడుచుకో అని అన్నారు. అలానే బాబా పురంద్రేతో కూడా ఒకసారి కాకాసాహెబ్తో ఉండి సహాయం చేయమని చెప్పారు. ఇలా అతని యొక్క వ్యక్తిత్వం గురించి బాబా ఇతరులకు కూడా తెలియజేసేవారు. దీక్షిత్ను బాబా ఎప్పుడూ కాకా అని పిలిచేవారు. కాకా అంటే మామ అని అర్థం. చాలా మంది అతన్ని కాకా అని పిలిచేవారు. అలానే బాబా కూడా అతన్ని కాకా అని పిలిచేవారు. 1909లో దీక్షిత్ అత్యంత లాభదాయకమైన ప్రాక్టీస్తో ప్రముఖ న్యాయవాదిగా పనిచేస్తున్న రోజులవి. కొన్ని న్యాయ విచారణల్లో మంచి పేరును కూడా సంపాదించుకున్నారు. 1909లో అతని వయసు కేవలం 45 సంవత్సరాలే. న్యాయవాదిగా పుష్కలంగా ధనమార్జిస్తున్నాడు. ఇంకా అతనికి చాలా సంపద కూడబెట్టే అవకాశం కూడా ఉంది. అలాగే సామాజిక మరియు రాజకీయ గౌరవాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నో ఉన్నతమైన పదవులు అతనిని వరించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ చిన్నప్పటి నుండి సాధువుల యందు ఆయనకు గల భక్తి శ్రద్ధల వలన అతని మనసు భౌతిక ఆకర్షణల నుండి దూరమైపోయింది. సాయిబాబా వంటి మహనీయుణ్ణి కలుసుకోవడం ద్వారా అతనికి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ప్రేరణ కలిగింది. రుణానుబంధం కారణంగానే బాబా అతన్ని తన వైపు లాక్కున్నారు. బాబాతో పరిచయం మొదలైన కొద్ది కాలంలోనే దీక్షిత్ ఇలా సంకల్పించుకున్నాడు. ఎలాంటి లౌకిక పరిస్థితులు ఏర్పడినా సాయి సన్నిధిని విడవకుండా ఆయన మార్గదర్శకంలోనే నా ఆధ్యాత్మిక జీవితం గడపాలని అనుకున్నాడు. అతడి హృదయమంతా మహత్తరమైన సాయి సన్నిధిని వరించింది. మహత్తరమైన వారి సన్నిధి ముందు, వారి కృపా కటాక్ష వీక్షణం ముందు ఇవన్నీ సూర్యుని ముందు చంద్రునిలా అత్యల్పాలనిపించాయి. వాటన్నిటినీ ఉపేక్షించసాగాడు. ఎంతో లాభదాయకమైన తన వృత్తిని పూర్తిగా అలక్ష్యం చేశాడు. రాబడి ఎంతగానో తగ్గిపోయింది. అవధులు లేని అతని ఔదార్యము మరియు అతడి సత్కారాల వలన బొంబాయి, విలేపార్లే మరియు లోనావాలాలో ఉన్న ఆ 3 బంగళాలు మినహా అతడి సంపదంతా కరిగిపోయింది. అయినప్పటికీ బాబా పట్ల అతనికున్న ఆకర్షణ బలంగా ఉండటంతో తరచూ షిరిడీ దర్శించేవాడు. దాంతో అతనికి తన న్యాయ వృత్తి మీద శ్రద్ధ బాగా తగ్గిపోయింది. దీంతో న్యాయ భాగస్వాములుగా పనిచేసే రావు బహదూర్, నారాయణ దాస్ మరియు దంజీషాలు అతనితో భాగస్వామ్యాన్ని ముగించేశారు. తర్వాత దీక్షిత్ కొత్తగా న్యాయవాది వృత్తిలో ప్రవేశించిన పురుషోత్తం రాయ్ మార్కెట్తో కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. దీక్షిత్ తరచుగా లేకపోవడం మరియు పనిపై ఆసక్తి చూపకపోవడం వలన ఆ భాగస్వామి కూడా అతనిని విడిచి వెళ్లిపోయాడు. మరి కొంతకాలంలోనే మాణిక్లాల్ వంటి ఇతర భాగస్వాములు కూడా అతన్ని విడిచి వెళ్లారో లేక ఈయనే వదిలేశారో గాని అతని న్యాయ వృత్తి ఆదాయం మాత్రం బాగా తగ్గిపోయింది. 1911 నుండి అతని ప్రాక్టీస్ దాదాపు నిలిచిపోయిందనే చెప్పవచ్చు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో బాబా కూడా అతనిని బొంబాయి వెళ్లి తిరిగి పూర్వ వృత్తిని చేపట్టమని ఒత్తిడి చేశారు.
వారి ఆజ్ఞను శిశావహించి అతడు బొంబాయి వెళ్ళాడు. కానీ అతడి మనస్సంతా షిరిడీలోనే ఉండిపోయి వృత్తి పట్ల కించిత్తు కూడా మొగ్గలేదు. అతనిలో వచ్చిన మార్పును చూచి అతని మిత్రులందరూ నివ్వెరపోయారు. వారెంతగా చెప్పినా అతని మనసు కొంచెం కూడా లౌకిక జీవితం వైపుకు మరలకపోయేసరికి సాయిబాబా అని ఫకీరు అతనిని మాయ చేసి పిచ్చివాణి చేసి షిరిడీలో కట్టేసుకున్నాడని చెప్పుకోసాగారు. ఒక వంక నానాటికి క్షీణించిపోతున్న తన వనరుల పట్ల, కుటుంబ బాధ్యతల పట్ల మాత్రమే గాక షిరిడీలో నిశ్చింతగా సాయి సేవ చేసుకోవడం కూడా కష్టంగా తోచేది. అతడు ఆ విషయమే ఆవేదన పడుతుంటే, సాయి కాకా నీకు ఆందోళన ఎందుకు, నీ బరువు బాధ్యతలన్నీ నావే అన్నారు. సామాన్య మానవులెవరైనా అంతటి అభయం ఇవ్వగలరా అనుకున్నాడు కాక. ఇలా సాయి ఎన్నోసార్లు చెప్పారు. చివరికతడు చింత విడిచి ఆ సన్నిధిలో ప్రశాంతంగా జీవించసాగాడు. దీక్షిత్ మరియు అతని కుటుంబం యొక్క పూర్తి సంరక్షణను బాబా తీసుకున్నారు. దానికి ఒక ఉదాహరణ, కాకా దీక్షిత్కు సుమారు 8 సంవత్సరాల కుమార్తె ముంబైలోని విలేపార్లే బంగళాలో ఆడుకుంటుంది. ఆమె ఒక పెద్ద అల్మరా దగ్గర ఆడుకుంటుంది. అందులో పెద్ద పెద్ద బొమ్మలున్నాయి. ఆమె ఆ అల్మరా మీదకు ఎక్కింది. అది ఆమె మీద పడింది. ఆశ్చర్యకరంగా ఆమెకు దెబ్బ తగలలేదు. ఆమె గాజులు మాత్రం చిట్లాయి. ఇంకా చిన్న గీత మాత్రం పడింది, అంతే. తర్వాత ఈ విషయం తెలిసిన కాక బాబా యొక్క దయ, ఆయన యొక్క శక్తిని అర్థం చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలాంటి బాధ్యతలను తీసుకోలేడు. కానీ బాబా మాత్రం మనం ఆయనను నమ్మితే చాలు, ఆయన మన సర్వ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీక్షిత్కు బాబా యందు అచంచల విశ్వాసం. అందుకే తనవి మరియు తన కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలను బాబా భుజాల మీద వేసి తాను నిశ్చింతగా ఉన్నాడు. షిరిడీలో బాబాకు అంకితమైపోయాడు. తన లాభదాయకమైన న్యాయవృత్తి, ఉన్నత సామాజిక రాజకీయ స్థానం మరియు భవిష్యత్తు అవకాశాలు వదిలినా అతని మనసులో ఎలాంటి ఆందోళన, భయం, టెన్షన్ ఉండేవి కాదు. సాధారణంగా ఒక ధనవంతుడు ఒక పేదవాడిగా మారడం చాలా బాధాకరం. కానీ కాకాసాహెబ్ విషయంలో డబ్బు అనేది ఒక సమస్యగా మారలేదు. అతని అలవాట్లు చాలా సాదాసీదాగా ఉండేవి. అవసరాలను తగ్గించుకొని విలాసవంతమైన ఖర్చులు చేయకుండా అవసరం లేని వ్యయాలను తగ్గించుకొని అమిత నిరాడంబరంగా జీవించసాగాడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరికైనా మనసు కుదేలైపోతుంది. తమకెంతో ముప్పు వాటిల్లిందని తలుస్తారు. కానీ అతడికి ఒక విషయం స్పష్టంగా స్ఫురించింది. భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహించదలిచిన వారి సిరి సంపదలు ముందు పూర్తిగా హరిస్తారని భాగవతంలో చెప్పాడు. సాయి అనుగ్రహం అనే అమృతం చవిచూచాక ఇటు భ్రాంతులన్నీ పీడకలలా మటుమాయమైపోయాయి. నిజానికి అతడు గురువు వద్ద ఆధ్యాత్మిక శిక్షణను పొందుతున్నాడు. 95% పూర్తిగా ప్రాపంచిక విషయాలలో గడిపే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే పవిత్రమైన వాతావరణం, సత్సంగం మరియు ఏకాంతం అవసరం. అందుకే గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించాలని శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందం చెబుతుంది. 25 సంవత్సరాల పాటు గృహస్థాశ్రమంలో జీవించిన కాకాసాహెబ్ దీక్షిత్ 1912 నుండి తన 48వ ఏట నుండి షిరిడీలో ఆయన జీవితం వానప్రస్థాశ్రమంగా పరిగణించవచ్చు. దాన్ని సమర్థవంతంగా ఆచరించడానికి బాబా ఇలా ఆజ్ఞాపించారు. కాకా, నువ్వు నీ వాడా మీద అంతస్తులోనే ఉండు, ఎక్కడికి వెళ్లకు, ఇక్కడకు కూడా రావద్దు అని శాసించారు. కానీ అతడు హారతి సమయంలోనైనా ఆయనను దర్శించకుండా ఉండలేనని శ్యామ ద్వారా బాబాకు తెలుపుకున్నాడు. చివరికి ఎలాగో అతడు చావడి వద్ద జరిగే హారతికి మాత్రం హాజరవ్వడానికి సాయి అనుమతించారు. ఈ రీతిన అతడు 9 మాసాలు షిరిడీలో ఏకాంతంగా వానప్రస్థ జీవితం గడిపాడు. అతనిలో వస్తున్న ఈ తీవ్రమైన పరిణామం చూచి అతని భార్య భయపడిపోయి అతని వద్దనే ఉండాలని తలచి షిరిడీ వచ్చేసింది. కానీ దీక్షిత్ వాడలోని పైభాగంలోకి స్త్రీలెవ్వరూ వెళ్లరాదని నియమం ఉన్నది. అందువలన ఆమె షిరిడీలో ఉన్నంతకాలం కాకా కూడా ఈ క్రింది భాగంలోనే నిద్రించవచ్చేమోనని బాబాను శ్యామ అడిగాడు. కానీ అతడు ఆ మేడ మీద గదిలోనే ఒంటరిగా నిద్రించాలని బాబా శాసించారు. కొద్ది రోజులు వేచి చూచి ఆమె తిరిగి విలేపార్లే వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నది. ఆమె బయలుదేరబోతూ తన భర్త యొక్క బాగోగుల గురించి ఆందోళన పడుతుంటే బాబా ఇలా అన్నారు. కాకా గురించి నీవేమీ భయపడనక్కర్లేదు, నేను స్వయంగా అతడి బాగోగులు చూచుకుంటాను అన్నారు. ఆమె కొంచెం స్థిమితపడి వెళ్లిపోయింది. కాకా దీక్షిత్ నిత్యము భాగవతంలోని 10వ స్కందం గురించిన ప్రఖ్యాత మరాఠీ వ్యాఖ్యానం చదువుకునేవాడు. ఒకసారి అది పూర్తి అవగానే బాబా వద్దకెళ్ళి, బాబా,
ఆ గ్రంథం పూర్తయింది. తిరిగి అదే చదవమంటారా లేక మరేదైనా చదవమంటారా అన్నాడు. ఏకనాథ బృందావనమే పారాయణ చేస్తూ ఉండు అన్నారు బాబా. కానీ చిత్రమేమంటే ఏకనాథుడు వ్రాసిన ఏ గ్రంథానికి అట్టి పేరు లేదు. కనుక కాకా దీక్షిత్ ఏకనాథ భాగవతం ఆయన వద్దకు తీసుకువెళ్ళి, బాబా మీరు పారాయణ చేయమన్నది ఈ గ్రంథమేనా అని అడిగాడు. అవును అదే అన్నారు బాబా. అటువంటప్పుడు ఆ గ్రంథం పేరు బాబా అలా ఎందుకు చెప్పారో అతడికి అర్థం కాలేదు. కానీ అతడు పారాయణ చేస్తుండగా 31వ అధ్యాయం చివర ఇది ఏకాదశ స్కందం మాత్రమే కాదు, ఇది 31 అంతస్తుల గల బృందావనము. ఇందులో కృష్ణుడు ఎల్లప్పుడూ నిజానంద పూర్ణుడై తన నిజరూపంలో ఉంటాడు అని వ్రాసి ఉన్నది. దానికే బాబా అలా చెప్పారని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ గ్రంథంలోని ప్రతి చరణము ఆయనకు తెలుసునని గుర్తించాడు. ఒకరోజు కాకా దీక్షిత్ స్నానం చేసి ధ్యానం చేసుకుంటుండగా అతనికి విఠలుని దర్శనమైంది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే, నీకు విఠల్ పాటిల్ సాక్షాత్కరించలేదా? అతడిట్లే తప్పించుకుపోతాడు, జాగ్రత్త, నీ ధ్యాస త్రుటి సేపైనా చెలించనివ్వక అతనిని గట్టిగా పట్టుకో అన్నారు. ఇది జరిగింది ఉదయమే. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ విఠల దర్శనానికి సంబంధించిన మరొక విషయం జరిగింది. ఎక్కడి నుండో విఠలుని చిత్రపటాలు అమ్ముకోవడానికి ఒక వ్యక్తి షిరిడీ వచ్చాడు. వాటిలోని విఠలుని చిత్రపటం సరిగా నాటి ఉదయం దీక్షిత్కు దర్శనమిచ్చిన విఠలుని లాగానే ఉన్నది. అది అతనికెంతో ఆశ్చర్యం కలిగించింది. కాకా ఎంతో ప్రీతితో చిత్రపటం కొనుక్కొని తన పూజలో పెట్టుకున్నాడు. మళ్ళీ ఒకసారి కాకా దీక్షిత్ భాగవత పారాయణ పూర్తయ్యాక, బాబా నన్ను ఈసారి వ్యాఖ్యానాలతో కూడిన భగవద్గీత పఠించమంటారా అని అడిగాడు. బాబా ఇలా అన్నారు, వద్దు, నీవు భాగవతము భావార్థ రామాయణాలే ఇంకా లోతుగా చదువు. ఊరికే చదివితే చాలదు, వాటిని బాగా మననం చేసి వాటి ప్రకారం ఆచరించాలి అని ఆదేశించారు. ఎవరి పూర్వ సంస్కారానికి తగిన గ్రంథపారాయణ వారికి విధించడం సాయి వంటి సద్గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ సద్గ్రంథాలను పారాయణ మననం చేస్తేనే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇలా 9 మాసాలు గడిచాక అట్టి ఏకాంతమైన తపోదీక్ష నుండి కాకాను విడుదల చేసి తిరిగి బొంబాయి వెళ్లి అతని భార్యాబిడ్డలను చూచి వచ్చేందుకు అనుమతించారు బాబా. ఒకసారి వెన్నతీసి ముద్ద చేశాక దానిని మజ్జిగలో ఉంచిన, వివేక వైరాగ్యాలనే నూనె పూసుకున్నాక సంసార సంరక్షణమనే పనసకాయ కోసిన, అందులోని మమకారమనే పాలు మనకంటుకునే ప్రమాదముండదని రామకృష్ణ పరమహంస చెప్పనే చెప్పారు. ప్రతి చిన్న విషయంలోనూ ధర్మాధర్మ విచక్షణ, ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలకు తావీయక సాయి చెప్పినట్లు తూచా తప్పకుండా నడుచుకున్నాడు. కనుకనే కాకా దీక్షిత్ కృతార్థుడయ్యాడు. దీక్షిత్కు గురువు యందు భక్తి విశ్వాసాలు దృఢమయ్యాయి. దాంతోపాటు వైరాగ్యం కూడా పెరిగింది. బాబా తమ ఆచరణ మరియు బోధనల ద్వారా ఈ లోకంలో మనుషులు అధిక ధనాన్ని కోరుకోవడం ఎంత వ్యర్థమో, సాధకుడికి ఎంత కొంచెం సరిపోతుందో చూపించారు. ముఖ్యంగా బాబా దీక్షిత్పై ఉన్న అన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత ధనం సంపాదించడానికి కానీ లేదా దాన్ని కాపాడుకోవడానికి కానీ ముందులాగా తన సమయాన్ని, శ్రమను వినియోగించనవసరం లేదని దీక్షిత్ గమనించాడు. ఇతడింకా బొంబాయిలో శ్రీమంతుడైన లాయర్గా ఉంటూ బాబా దర్శనానికి వస్తున్న రోజులవి. ఒకసారి అతడు ఒక ట్రంకు పెట్టి నిండుగా రూపాయి నాణాలు తీసుకొని షిరిడీ చేరాడు. అవి అతడు ఒక రాజసంస్థానంలో సంపాదించుకున్న డబ్బు. అతడు ఆ ట్రంకు పెట్టె బాబా ముందుంచి, బాబా ఇదంతా మీదే, ఇందులో నాదేమీ లేదు అన్నాడు. బాబా వెంటనే అలాగా అని అందులో నుండి 2 చేతులతో కాసులు తీసి డబ్బు కోసం ఈగలవలే ఆయన చుట్టూ చేరిన వారికి పంచేశారు. చూస్తుండగానే ఆ ట్రంకు పెట్టె ఖాళీ అయిపోయింది. దీక్షిత్కు స్నేహితుడు, వృత్తిరీత్యా సబ్జడ్జ్ అయిన గార్డే కాకా ముఖంలోని భావాలను నిశ్చితంగా గమనిస్తున్నాడు. కాకా ముఖంలో కించిత్తైనా మార్పు లేదు. మరొకసారి ఏం జరిగిందంటే, దీక్షిత్ ఒక ఆవును కొన్నాడు. బాబా దాని కేసు చూసి, ఇదొకప్పుడు జాల్లాలో ఒకనికి చెందినది, అంతకుముందు ఔరంగాబాదులో ఒకనికి చెందినది, ఇంకా ముందు ఇది మహల్సాపతికి చెందినది, నిజానికి ఇది ఎవరి సొత్తో అల్లాకే ఎరుక అన్నారు. లౌకికమైన సంపదలు అస్థిరమని, అశాశ్వతమని, నిజానికవి సృష్టికర్త అయిన భగవంతునికి చెందినవేనని వారి భావం. వాటిపై మమకారం పెంచుకుంటే దుఃఖం కొని తెంచుకోవడం తప్ప మరేమీ లేదు అని అన్నారు. బాబా ఎందుగల భక్తి విశ్వాసాలతో మరియు బాబా ఇచ్చిన అభయంతో దీక్షిత్ ఎల్లప్పుడూ బాబా సంరక్షణలోనే ఉన్నానని భావించేవాడు. తన భవిష్యత్ గురించి ఎటువంటి భయాలు కానీ ఆందోళన కానీ లేకుండా జీవించాడు. ఒకసారి కాపర్దే, దీక్షిత్ మరియు ఇతరులు అక్కడుండగా బాబా ఇలా అన్నారు, నేనుండగా మీరెందుకు భయపడాలి అని.
దీక్షిత్ జీవితంలో జరిగిన అనేక సంఘటనల ద్వారా బాబాకు భూత భవిష్యత్ వర్తమానాల గురించి క్షుణ్ణంగా తెలుసునని, తమ శక్తితో అందరినీ కాపాడగలరని గ్రహించాడు. దీక్షిత్ నిరంతరం బాబా దగ్గర ఉంటూ బాబాకు అంతర్జ్ఞానం, చిత్ సంవిత్, ఋతుంబర్ ప్రజ్ఞ అనే దివ్యశక్తులు ఉన్నాయని, అంతేగాక ఆయనకు మానవులు, జీవులు, జంతువులు, ప్రకృతిలోని జడ పదార్థాలపై కూడా అపారమైన నియంత్రణ ఉందని గమనించాడు. దానికొక ఉదాహరణ, 1917లో బొంబాయిలో ఉన్న కాకా మహాజనని అతని యజమాని సేఠ్ ఠాకర్సే యొక్క కుమారుడు తన తండ్రి ఆరోగ్యం గురించి బాబా సలహా తీసుకోవడానికి షిరిడీ వెళ్ళమని అడిగాడు. మహాజని ఇలా అన్నాడు, దీక్షిత్ బాబా దగ్గరే ఉన్నాడు కాబట్టి అతనికి లేఖ రాస్తే సరిపోతుంది అన్నాడు. కానీ కుమారుడు తన తండ్రికి నిజంగా సంతృప్తి కలగాలంటే నువ్వే స్వయంగా షిరిడీకి వెళ్ళాలి అని అన్నాడు. ఈ సంభాషణ బాంబేలో జరుగుతుండగా అదే సమయంలో బాబా దీక్షిత్తో అక్కడ ఏంటి తర్జన భర్జన జరుగుతుంది అని అన్నారు. తర్వాత రోజు మహాజని షిరిడీకి వచ్చి తన యజమాని ఆరోగ్యం గురించి బాబాకు చెప్పగా, సాయి నిన్న మనం ప్రస్తావించుకున్న విషయం ఇదే అన్నారు. బొంబాయిలో వారేమి మాట్లాడుకుంది బాబాకు తెలుసు. ఒకసారి హారతయ్యాక బాబా భక్తులతో ఇలా అన్నారు, మీరు ఎక్కడున్నా, ఏమి మాట్లాడినా, ఏమి చేసినా నాకు తెలుస్తుంది అని అన్నారు. ఒకసారి షిరిడీలో కాకాకు జ్వరం వచ్చింది. అప్పుడు బాబా, విలేపాలెలోని నీ బంగళాకు వెళ్ళు, ఆ జ్వరం కొద్ది రోజులు మాత్రం ఉంటుంది, తర్వాత అదే తగ్గిపోతుంది, భయం లేదు. నీవు మంచంలో పడుకోకుండా యథాప్రకారం రవకేసరి తింటూ ఉండు అన్నారు. అతడిల్లు చేరాక జ్వరం పెరుగుతుండటంతో డెమాంటే అను డాక్టర్ను చూపించారు. అతడు రోగిని మంచంలో నుండి కదలవద్దని చెప్పి మందులు రాసిచ్చాడు. కానీ కాక మాత్రం మందులేవీ వేసుకొనక తను ఉయ్యాల బల్ల మీద కూర్చొని బాగా నెయ్యి వేసిన రవ్వకేసరి రోజు తింటున్నాడు. అది చూచి ఆ వైద్యుడు నిర్ఘాంతపోయి మరొక డాక్టర్తో కలిసి అతడిని పరీక్ష చేసి అతడు అలానే చేస్తే ఎంతో ప్రమాదించగలదని హెచ్చరించాడు. కాక అతనితో, మీరు కేవలం స్నేహితులుగా వచ్చి సరదాగా 4 కబుర్లు చెప్తారని మిమ్మల్ని పిలిపించాను. బాబా చెప్పారు కనుక ఈ జ్వరం ఎలాగో కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట రాదులేండి అన్నాడు. అతడొక ఫకీరు వల్లో చిక్కి తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నాడనుకున్నారా డాక్టర్లు. కానీ త్వరలో జ్వరం తగ్గిపోయి 9వ రోజుకల్లా అతడు స్వస్థుడవడంతో ఆ వైద్యులిద్దరూ ఆశ్చర్యపోయారు. అలా బాబా మాటపై అచంచల విశ్వాసంతో ఉన్నాడు దీక్షిత్. ఈ విధమైన అచంచలమైన విశ్వాసాన్ని నిష్ఠ అని అంటారు. నిష్ఠ అంటే గురువుపై అచంచల విశ్వాసం. సబూరి అంటే సహనం, ధైర్యం, సంతోషం, పట్టుదల. బాబా ఎప్పుడు కోరేది ఈ రెండిటినే. ఈ గుణాలు దీక్షిత్లో క్రమంగా పెరుగుతూ ఉండేవి. ఈ నిష్ఠ, సబూరీలు కాకా దీక్షిత్లో బలపరిచే ఒక ఉదాహరణ. ఒకసారి కాకా దీక్షిత్ బాబాకు ఒక హారాన్ని మరియు 25 రూపాయలు సమర్పించాలని అనుకున్నాడు. కానీ మొదట అతడు హారం మాత్రమే ఇచ్చాడు. అప్పుడు బాబా, ఈ మాల 25 రూపాయలు కోరుతుంది అన్నారు. కాకా పరవశించి దక్షిణ సమర్పించాడు. మరొక రోజు అతడు ద్వారకామాయికి రాగానే, బాబా, నీవీ రోజు నాకు అన్ని సేవలు చేశావు గాని తాంబూలం ఇవ్వలేదేమి? వక్క ఆకు ఇవ్వు అని చేయి చాపారు. నిజమే, అతడు ఆ రోజు పూజలో తాంబూలం సమర్పించలేదు. ఆ సంగతి గుర్తొచ్చి వెంటనే అది సమర్పించుకున్నాడు. సాయి తనను అనుక్షణము కనిపెట్టి ఉన్నారని అతనికంతకంతకు దృఢపడింది. దీక్షిత్ మంచి గుణవంతుడు, సద్బుద్ధి కలిగినవాడు. అతను ఎవరి గురించి చెడుగా మాట్లాడేవాడు కాదు. కానీ ఒకసారి అనుకోకుండా యేసుక్రీస్తు గురించి చెడుగా మాట్లాడే సంభాషణలో అతడు పాల్గొన్నాడు. కొంతసేపటికి బాబాకు పాదాలు వత్తడానికి వెళ్ళగా బాబా కోపంగా పాదాలు తాకవద్దన్నారు. అప్పుడు దీక్షిత్కి వెంటనే తన తప్పు అర్థమైంది. క్రీస్తుని గురించి తప్పుగా మాట్లాడినందుకే బాబాకు కోపం వచ్చిందని అతడు పశ్చాత్తాపపడి ఇకపై అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఒకసారి దీక్షిత్ యావజ్జీవితము రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే సాగి, రాత్రి భోజనానికి ఏం చేయిస్తావు అన్నారు. మీరేది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్. మామూలే, రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను అన్నారు బాబా. బాబా, ఈరోజు అలానే చేస్తాను, రేపటి నుంచి నేను రాత్రి భోజనం చేయను అన్నాడు దీక్షిత్. బాబా అప్పుడేం మాట్లాడలేదు, కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్. బాబా తన భక్తులనే కాక అతని బంధువులని కూడా ఆదుకునేవారు. ఒకరోజు కాకా దీక్షిత్కు నాగపూర్లో ఉన్న తన తమ్ముడు అనారోగ్యంతో ఉన్నాడని కబురు వచ్చింది.
అప్పుడు కాకా బాబాతో, నేను నా తమ్ముడికి ఎటువంటి సాయం చేయలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు బాబా, సహాయం నేను చేస్తాను అన్నారు. బాబా ఎందుకలా అన్నారో కాకా దీక్షిత్కు అప్పుడు అర్థం కాలేదు. కానీ అదే సమయంలో నాగపూర్లో ఒక సాధువు వచ్చి తన తమ్ముడికి వ్యాధి నయం చేశారని తెలిసింది. ఈ విధంగా బాబా 1000 మైళ్ళ దూరంలో ఉన్న తన భక్తుణ్ణి కాపాడతారు. ధర్మం ఉల్లంఘించమని సద్గురు వెన్నడూ చెప్పడు. మనకు ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు. శాస్త్ర వాక్యాన్ని విడిచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రం చెబుతుంది. కారణం, ధర్మాలన్నీ సద్గురువు కృపను ప్రసాదించేవి. అయితే ఆయన యందు దృఢ విశ్వాసం ఉన్నవారికే ఉత్తమ ఫలితం లభిస్తుంది. సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తమను కరుణించలేదని భక్తులు వాపోతారు. అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటిదో వారికి నిరూపిస్తుంటారు. ఒకరోజు ఒక కృషించిన ముసలి మేక మసీదులోకి వచ్చింది. బడే బాబాను పిలిచి, నీవు ఆ మేకను ఒక్క దెబ్బతో నరుకు అన్నారు బాబా. అది తన వల్ల కాదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బడే బాబా. శ్యామను పిలిచి రాధాకృష్ణాయి వద్ద నుండి కత్తి తెచ్చి ఆ మేకను నరమకమన్నారు సాయి. ఆమె మొదట తెలియక కత్తి పంపించింది, కానీ ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకున్నది. శ్యామ కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు. సాయి అలానే కాకా దీక్షిత్ను ఆజ్ఞాపించారు. అతడు కత్తి తెచ్చాడు. కానీ సాయి కేవలం తన భక్తిని పరీక్షిస్తున్నారని తలచి వెనుకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు బాబా. సరిగ్గా అతను నరకబోయే సమయానికి వారించి, దానిని విడిచిపెట్టు, నేనే చంపుతాను, కానీ మసీదులో కాదు అన్నారు సాయి. ఆ మేక కొన్ని అడుగులు బయటికి నడిచి చచ్చి క్రింద పడిపోయింది. దీక్షిత్ బాబా యందు అమితమైన విశ్వాసం కలిగి ఉండేవాడు. ఏదైనా ముఖ్యమైన పని చేయడానికి ముందు బాబా వద్దకు వెళ్ళి ఆయన ఆజ్ఞ తీసుకొని అదే పాటించేవాడు. తన ఆలోచనలు, భావాలు లేదా తన స్నేహితులు, బంధువులు అభిప్రాయాలు విరుద్ధంగా ఉన్నా కూడా బాబా చెప్పిన దాన్నే పాటించేవాడు. బాబా మహాసమాధి అనంతరం దీక్షిత్ బాబా ఆజ్ఞ తెలుసుకోవడానికి ఒక విధానాన్ని అనుసరించేవాడు. బాబాను ప్రార్థన చేసి చిన్న చిన్న చీట్లు రాసి బాబా ముందు ఉంచేవారు. ఒక చిన్న పిల్లవాడితో యాదృచ్ఛికంగా ఒక చీటి తీయించేవారు. ఆ చీటిలోని సూచన బాబా ఆజ్ఞగా భావించి దానిని పాటించేవారు. బాబా సమాధి అనంతరం దీక్షిత్ తన సోదరుడు సదాశివ్ కోసం చీట్లు వేసి బాబా సలహాను తీసుకున్నాడు. సదాశివ్ నాగపూర్లో న్యాయవాదిగా ప్రయత్నించినా ఏ పనిలోనూ పదవిలోనూ విజయవంతం కాలేకపోయాడు. బాబా చీటీలో ఇచ్చిన ఆజ్ఞ మేరకు దీక్షిత్ అతన్ని బాంబే తీసుకొచ్చాడు. కానీ బాంబేలో కూడా సదాశివ్కు ఎలాంటి విజయమూ దొరకలేదు. ఇంకా అతన్ని బాంబే నుండి పంపేయాలని ఆలోచిస్తున్న సమయంలో దీపావళి పండుగ వచ్చి సదాశివ్ బాంబేలోనే ఉండిపోయాడు. అదే సమయంలో కచ్ సంస్థానానికి చెందిన ప్రముఖులు కాకా దీక్షిత్ను సంప్రదించి నెలకు 1000 రూపాయల జీతంతో నమ్మదగిన అధికారి ఎవరో సూచించమని అడిగారు. కాకా సదాశివ్ పేరు చెప్పగానే వారు వెంటనే అంగీకరించి సదాశివ్ను ఆ సంస్థానానికి దివాన్గా నియమించబడ్డాడు. బాబా ఎప్పటిలాగానే ఆశ్చర్యపరుస్తూ చివరి క్షణంలో ఆశీర్వాదం ఇచ్చి దీక్షిత్ విశ్వాసాన్ని బలపరిచారు. బాబా ఎప్పటికప్పుడు భక్తుల ప్రార్థనలను విని వారి కష్టాలను తొలగించి అనుభవాలను ప్రసాదించేవారు. ఇప్పటికీ అలానే చేస్తూనే ఉన్నారు. కాకా దీక్షిత్కు ఎప్పుడూ బాబా తనతో ఉన్నట్లే ఉండేది. అందుకే అతనికి భయం, ఆందోళన నుండి విముక్తుడై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లేదా సాయి లీలలు స్మరిస్తూ దాంట్లో మునిగిపోయేవాడు. అతనికి పూజ చేయడం, పఠనం చేయడం అంటే చాలా ఇష్టం. అతను భావార్థ రామాయణం మరియు ఏకనాథ భాగవతం పారాయణ చేసేవాడు. కాకా దీక్షిత్కు భజనలు పాడడం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా సాయి భజనలు. సాయంత్ర సమయంలో తన ఇంటి మేడపై నడుస్తూ బాబా గురించి 8 లేక 9 పాటలు పాడుతుండేవాడు. ఆయనకి సంగీతంపై మంచి పరిజ్ఞానం కూడా ఉండేది. నిజానికి అతను చక్కగా పాటలు కూడా రాయటం వచ్చు. ఒకసారి అతను రాసిన పాటలు విని కాకా మహాజని మరిన్ని పాటలు రాయమని కోరాడు. అప్పుడు దీక్షిత్ ఇలా సమాధానం చెప్పాడు: ఎందరో మహానుభావులు రాసిన గీతాలుండగా పామరుణ్ణైన నేను కూడా వ్రాయిపూనడం అర్థం లేని పని. దాని వలన నేనొక గేయకారుణ్ణన్న అహంకారం బలపడ్డం తప్ప ప్రయోజనమేమీ ఉండదు అన్నాడు. మనలో ఎంతటి సామర్థ్యం ఉన్నా అలాంటి వివేకం ఉండడం ఎంతో కష్టం. మన సామర్థ్యం లోకానికి వెల్లడయ్యే వరకు మనకు నిద్ర పట్టదు. కానీ కాకా దీక్షిత్ అలాంటి అహంకారాన్ని నాలోకి రానివ్వను అని చెప్పాడు. అతని యొక్క వినయం మరియు సరళత అతని వ్యక్తిత్వంలోని ప్రత్యేక లక్షణాలు. ఒకసారి దీక్షిత్ మరియు మరికొందరు బాంబే వెళ్ళడానికి బాబా వద్ద సెలవు కోరారు. బాబా వెళ్ళవచ్చు అని చెప్పారు.
అప్పుడు అక్కడున్నవారు బాబాతో ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు. ఆ ప్రశ్నకు బాబా ఆధ్యాత్మిక భావన ఇస్తూ పైకి అని సమాధానమిచ్చారు. మార్గం ఏది అని అడగగా అనేక చోట్ల నుండి అనేక మార్గాలున్నాయి, ఇక్కడి నుండి కూడా ఒక మార్గం ఉంది, కానీ ఆ మార్గం అడ్డంకులతో నిండింది. మార్గమధ్యంలో పులులు, ఎలుకబంట్లు ఉంటాయి. ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే లోతైన గుంటలో పడిపోవచ్చు అన్నారు. అప్పుడు దీక్షిత్ ఇలా అడిగాడు, ఒక మార్గదర్శి ఉంటే ఎలా ఉంటుంది అని. బాబా ఇలా సమాధానం చెప్పారు, ఆ సందర్భంలో ఎలాంటి ప్రమాదం ఉండదు, పులులు, ఎలుకబంట్లు పక్కకు తప్పుకుంటాయి అన్నారు. గురువు అనే మార్గదర్శి ఉంటే ఎలాంటి కష్టం లేకుండా సురక్షితంగా లక్ష్యానికి చేరవచ్చు. అయితే శిష్యునికి నిష్ఠ, సబూరి అవసరం. అరిషడ్వర్గాలను తొలగించుకోకుండా గురువు లేదా దైవంతో అనుబంధం ఏర్పరచుకోవడం అసాధ్యం. అందుకే శిష్యుడు తన, మన, ధన అన్నిటినీ గురు పాదాల వద్ద సంపూర్ణంగా సమర్పించాలి. గురువుపై విశ్వాసం ఉంచినప్పుడే గురు సహాయం అందుతుంది. దీక్షిత్ తన గురువైన బాబా పట్ల సంపూర్ణ విశ్వాసంతో తన, మన, ధనాన్ని అర్పించాడు. అతడు తన వృత్తిని వదిలిపెట్టాడు. గతంలో ఎంతో ఇష్టపడ్డ సమాజాన్ని, రాజకీయాన్ని, సామాజిక గౌరవాన్ని కూడా త్యజించాడు. బాబా సేవలో, అలానే భక్తులకు సేవ చేయడంలో నిమగ్నమయ్యాడు. అప్పట్లో దీక్షిత్ బంధువులు దీక్షిత్ను ఇలా అడిగారు, దీక్షిత్, నీకు వైరాగ్యం వచ్చి ఆదాయం ఆపేస్తే నీ మీద ఆధారపడిన వారు ఏమవుతారు అని. ఇదే ప్రశ్న బాలకృష్ణ మాన్కర్ విషయంలో కూడా వేయబడింది. మాన్కర్ ఒక్కడే తన కుటుంబంలో సంపాదకుడు. బాబా ఆకర్షణకు లోనై ఆయన ఆజ్ఞ మేరకు మచేంద్రగఢ్ కొండపైకి వెళ్ళి తపస్సు చేసుకోవడం లేదా బాబా వద్దే ఉండడం ప్రారంభించాడు. సంపాదన పూర్తిగా ఆపేశాడు. బాబాను అతని బంధువులు ఇలా అడిగారు, మాన్కర్ సంపాదన ఆపేస్తే అతని పిల్లల పరిస్థితి ఏమవుతుంది అని. అప్పుడు బాబా ఇలా చెప్పారు, నేను మాన్కర్ పిల్లల భవిష్యత్తు చూసుకుంటాను. తర్వాత కాలంలో ఆ మాటలు నిజమయ్యాయి. మాన్కర్ సంతానంలోని వారందరూ మంచి స్థాయిలో ఉన్నారు, ఉన్నతమైన ఆర్థిక స్థితిలో ఉన్నారు. కాకా దీక్షిత్ షిరిడీకి వచ్చిన ప్రారంభంలోనే ఈ విషయాన్ని బాబా స్పష్టంగా చెప్పారు. కాకా, నీకు ఎటువంటి చింత అవసరం లేదు, నీ బాధ్యతలన్నీ నావే అన్నారు. 1918కి ముందులాగానే ఆ తర్వాత కానీ దీక్షిత్కు అతని కుటుంబానికి అవసరమైన ఆర్థిక, భౌతిక, ఆధ్యాత్మిక రక్షణను సాయి కల్పించారు. అనేక అనుభవాలను ప్రసాదించారు. దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతంలోని ఆత్మసమర్పణ శ్లోకం చదువుతున్నాడు. సాయి అప్పుడే అతని నుండి 16:30 తీసుకురమ్మని బోటిని పంపారు. బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమనేనని దీక్షిత్కు తోచింది. అంతకుముందు తాను లెక్కించిన తత్వాలివి: త్రికరణాలు 3, ఇంద్రియాలు 10, బుద్ధి 1, అహంకారం 1, తన ప్రకృతి 1/2, మొత్తం 15.5. సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరొకసారి చదివాడు. ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు. మొత్తం 16.5. ఇదే సాయి కోరింది. ఇంకోసారి దీక్షిత్ ఒక వేదాంత గ్రంథం చదువుతున్నాడు. అందులో బ్రహ్మమే సత్యమని, నామరూపాలతో గోచరించే జగత్తు మిథ్యయని చెప్పి ఉన్నది. అందుకు నగలు జగత్తుకు, బంగారం బ్రహ్మానికి పోలికగా చెప్పున్నది. బ్రహ్మం సత్యమైతే దాని రూపమైన జగత్తు మిథ్య ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతను సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని 100 రూపాయలు దక్షిణ పంపమని కబురు చేశారు సాయి. వెంటనే అతనికి ఇలా స్ఫురించింది, వేదాంతం ఈ జగత్తు లేదనదు. జగత్తనే నామరూపాలు నశిస్తాయని, వాటికి ఆధారమైనది నిత్యమని చెబుతుంది. బాబా కోరిన 100లో 1 లేకపోతే సున్నాలకు ఉనికి లేనట్లే నిత్యమైన సద్వస్తువు కన్యంగా రూపాలుండవని 1 సున్నా, పేర్లుండవని మరొక 0 తెలుపుతున్నాయి. నిత్య వస్తువును 1 సూచిస్తున్నది. ఒకనాటి సాయంత్రం దీక్షిత్ ఆఫీస్ నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు ఆయన వద్దకొచ్చి కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు. ఎందుకో అతని పట్ల పవిత్రభావం కలిగి చిల్లర డబ్బులిచ్చాడు దీక్షిత్. అతడు వెంటనే మరెవ్వరినీ ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం దీక్షిత్ షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ, నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. మరిన్ని అనుభవములు కాకా దీక్షిత్ పార్ట్ 2లో వినగలరు. జై సాయిరామ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.